గౌరవనీయులు కేటీఆర్ గారిని బహిరంగ చర్చకు రావాల్సిందిగా నేను మీ ద్వారా వారిని ఆహ్వానిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలకి కేంద్రం ఇస్తలేదు. 1,90,000 కోట్లు తెలంగాణకు అన్యాయం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్తున్నటువంటి మీరు ఐటీఐఆర్ ఫేజ్ 1 2013 నుంచి 2018 మధ్యలో పూర్తి కావాల్సినటువంటి ఐటీఐఆర్ ఫేజ్ 1 లో మీరు ఏం చేయాలో ఏం చేసిందో ఒక్కసారి దయించి పేపర్లలో ఉంది. మళ్ళీ ఒకసారి కూడా నేను మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్పాలనుకున్నాను. ఫేజ్ 1 కింద ముందే అంటే ఫలక్నామా నుంచి ఇందానగర్ దాకా, అక్కడ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా కొత్త లైన్ వేయాలని ప్రతిపాదన ఐటీఐఆర్. మా మీడియా మిత్రులు గమనించాలి. ఫలక్నామా నుంచి ఉందానగర్ దాకా, ఫలక్నామా టు ఉందానగర్ దాకా ఏం చేయాలి? ఉన్న రైల్వే లైన్ ని డబుల్ చేయాలి, ఉన్న రైల్వే లైన్ ని ఎలక్ట్రిఫికేషన్ చేయాలనేది ఐటీఐఆర్ ఫేజ్ 1 లో ఉన్నటువంటి అంశం. ఒక మాట చెప్పుండ్రు కేటీఆర్ గారు, అసలు ఫలక్నామా నుంచి ఎంఎంటీఎస్ మెట్రోనో మీరు ఏదో అన్నారు కదా మన అసెంబ్లీలో వాకింగ్ జరిగింది కదా మీకు మీ సహజ మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ మధ్యలో. ఓల్డ్ సిటీకి మెట్రో ఎందుకు రాలేదని అక్బరుద్దీన్ అడిగిండ్రు. నేను కూడా అడుగుతున్నా. ఐటీఐఆర్ మీకు ఇచ్చినటువంటి పేజీలలో కనబడుతుందన్న డీటెయిల్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని ఉంది. ఫైనాన్షియల్ సపోర్ట్ సాట్ ఫ్రమ్ జీఓఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 85 కోట్లు. సెంట్రల్ సపోర్ట్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 85 కోట్లు ఇచ్చేసి పని ఎప్పటికల్లా పూర్తి కావాలి? డిసెంబర్ 2015 కల్లా పూర్తి కావాలి. మీకు ఇచ్చిన టేబుల్ సెకండ్ పేజీలో ఉందన్న. దాంట్లో ఏం రాసిండ్రు? ఎంఎంటిఎస్ ఫలక్నామా టు ఉందానగర్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, న్యూ ఫ్రమ్ ఉందానగర్ టు ఎయిర్పోర్ట్ అండ్ డబ్లింగ్ ఫ్రమ్ ఫలక్నామా టు ఉందానగర్. ఫలక్నామా నుంచి ఉందానగర్ రైల్వే లైన్ డబుల్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం అయితే, ఫలక్నామా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా కొత్త రైల్వే లైన్ వేయాల్సిన బాధ్యత, మెట్రో నిర్మించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. దీనికి కేంద్రం 85 కోట్లు అడిగినది. 85 కోట్లని కేంద్రం 2015లోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రిలీజ్ చేసింది. అసలు ఫలక్నామాకు మెట్రో వచ్చిందా? ఇమ్లిమన్ బస్ స్టాండ్ నుంచి ఫలక్నామాకి ముందుగాల మెట్రో వచ్చిందా? పోయినసారి బడ్జెట్ లోనే గౌరవనీయులు ఆర్థిక మంత్రి హరీష్ గారు 500 కోట్ల రూపాయలు ఇమ్లిమన్ బస్ స్టాండ్ నుంచి ఫలక్నామా దాకా మెట్రో రైలు కోసమని మంజూరు చేసిందని చెప్పింది. రూపాయి ఖర్చు పెట్టారు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. అసెంబ్లీలో అవకాశం అర్ధగంట కట్టి వరకు తర్వాత ప్రగతి భవన్ ఆలింగనం చేసుకున్నాడు కాదు మిస్టర్ అక్బరుద్దీన్ ఓవైసీ. ఇమ్లిమన్ బస్ స్టాండ్ నుంచి ఫలక్నామా మెట్రో ఎందుకు రాలేదు? కేసీఆర్ గా రాజసిద్ధమైనటువంటి చేస్తున్నటువంటి మీరు నిజంగా మీకు నగరంలో పెద్ద సిటీ డెవలప్ కావాలనే ప్రయత్నంతో నుంచి నేను ఎమ్మెల్యే ఉన్నాను. ఎప్పుడు వచ్చింది హైదరాబాద్ కి? ఇమ్లిమన్ బస్ స్టేషన్ నుంచి ఫలక్నామా దాకా మెట్రో రాలేదంటే దానికి కారణం రాష్ట్రంలో అధికారం బాధ్యత వహించాలని బాధ్యత శాసనసభ పక్షం కూడా అంత బాధ్యత వహించాలి. గుర్తుంచుకొని बराबर बात करती रोड सिटी के बारे में जरूर मैं लड़ूंगा, इस्लाम के लिए मुस्लिम भाइयों के लिए जरूर लड़ूंगा। क्या लड़ रहा है अख्तर साहब? क्यों इम्लीमेंट से फलकनामा तक सेंट्रल गवर्नमेंट 85 करोड़ रिलीज करने के बाद आईटीआर प्रोजेक्ट में फर्स्ट फेज में फर्स्ट फलकनामा से लेकर शमशाबाद इंटरनेशनल एयरपोर्ट तक रेलवे लाइन क्यों नहीं करा स्टेट गवर्नमेंट? आज तक डीपीआर बनाया क्या है स्टेट गवर्नमेंट? क्यों नहीं पूछ सकते आप ये गवर्नमेंट को? నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా. ఫలక్నామా నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా డిసెంబర్ 2015లో పూర్తి చేయాల్సినటువంటి మెట్రో రైలుకు సంబంధించి ఇవాళ దాకా కనీసం మీరు డిపిఆర్ చేసిండ్రా? సేకరించిండ్రా? మెట్రో వేయకుండా మరి ఇంకా ఎందుకు ఐటీఐఆర్ వస్తలేదు? ఐటీఐఆర్ వస్తలేదు. ఐటీఐఆర్ అంటే ఏంది వచ్చేటప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా. ఇట్ ఈస్ నాట్ ఏ బిల్డింగ్, ఇట్ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ రోడ్, డెవలప్మెంట్ ఆఫ్ రైల్వే లైన్ for attracting the investments from multinational companies. This is the true spirit of ITIR. అది పక్కకు పెట్టి ఐటీఐఆర్ ఇస్తలేరు, 1,90,000 కోట్లు ఇవ్వాలి,
ఇవన్నీ వీళ్ళు గణాంకాలలో రాసి కేంద్రాన్ని బదనాం చేస్తా ఉన్నారు తప్ప, అయ్యా కేటీఆర్ గారు నిజంగా చెప్పండి, 1,90,000 కోట్లు తెచ్చి మీకు ఇచ్చేస్తారా? ఐటీఐఆర్ కట్టమంటారా? ఐటీఐఆర్ ఏంది ఏమన్నా బంగ్లానా? పేరులోనే ఉంది, ఇన్వెస్ట్మెంట్ రీజియన్ డెవలప్మెంట్. మొదటి రీజియన్ డెవలప్మెంట్ ఫలక్నామా టు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీకు ఇచ్చిన మ్యాప్‌లలో ఇంకా క్లియర్ కనబడుతదన్న. ఒక చోట మ్యాప్‌ని రౌండ్ ఫిగర్ చేసి చూపెట్టాం. మీడియా మిత్రులకు ఇచ్చిన పేపర్‌లలో పేజ్ 4 అన్న. పేజ్ 1లో 5 ఇయర్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ఐటీఐఆర్. 5 సంవత్సరాల్లో ఏం చేయాలి? ఎంఎంటీఎస్ ఫలక్నామా టు ముజానగర్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, న్యూ లైన్ ఫ్రమ్ ముజానగర్ టు ఎయిర్పోర్ట్ అండ్ డబ్లింగ్ ఫ్రమ్ ఫలక్నామా టు ముజానగర్ అండ్ ఎలక్ట్రిఫికేషన్. ముజానగర్ నుంచి ఫలక్నామా దాకా డబుల్ లైన్ ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. మేము చేయాల్సినటువంటి బెంగళూరు లైన్ మహబూబ్ నగర్ నుంచి మేము ఆల్రెడీ దాన్ని మహబూబ్ నగర్ దాకా డబుల్ చేసినాం. ఇటు ఫలక్నామా నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ చేయాల్సినటువంటి మెట్రోకి సంబంధించి 85 కోట్లు రిలీజ్ చేసినాం. ఇంకొకటి అదే పేజ్ అన్న, అదే లైన్ లో అదే టేబుల్ లో కిందికి వస్తే ఆర్ఆర్ నెంబర్ 8 ఒకటి ఉంది దయచేసి. ఆర్ఆర్ నెంబర్ అంటే రేడియల్ రోడ్ నెంబర్ 8 అన్న. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ లో డెవలప్ చేయాల్సింది నెక్స్ట్ ఇమీడియట్ గా మొదటి 5 సంవత్సరాల్లో రేడియల్ రోడ్ నెంబర్ 8 ఫ్రమ్ మూసాపేట్ టు పిహెచ్యు ఐఆర్ఆర్ జంక్షన్ ఆన్ నేషనల్ హైవే నెంబర్ 9 డిసెంబర్ 2018 పూర్తి కావాలి. దీనికి కేంద్రము 80 కోట్ల రూపాయల్ని ఆల్రెడీ రిలీజ్ చేసింది. మీకు అందరికీ తెలిసింది ఆల్రెడీ నేషనల్ హైవే అమీర్పేట దాటి కొంచెం పోయినాక మూసాపేట నుంచి అటు పోయేటువంటి పోయేటువంటి నేషనల్ హైవేలో ఒక జంక్షన్ ఏర్పాటు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే చేయలేదు. కారణం ఏంటంటే అది పైప్ లైన్ రోడ్డు ఎత్తాలి, మేము దాన్ని ప్రాజెక్ట్స్ పక్కన పోయే ప్యారలల్ రోడ్ యాక్చువల్ గా డెవలప్ చేయాలి. దీనికి కోట్లు ఇస్తే ఈ రోజు దాకా డిపిఆర్ ఇవ్వలేదు. ఇన్ని అబద్ధాలు చెప్పి బాధ గౌరవనీయులు కేంద్ర మంత్రిగా బండారు దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు దత్తాత్రేయ గారికి ఇచ్చి సార్ ఇగో ఇదే మా ప్రాజెక్ట్ రిపోర్టు ఐటీఐఆర్ చెప్పి నాటి కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారిని కూడా ప్రెస్ చేసే ప్రయత్నం బట్ ఇట్ ఈస్ నాట్ డిపిఆర్ నేను ఆరోపిస్తున్నా. ఒకవేళ అది డిపిఆర్ అయితే కేటీఆర్ గారు నాడు దత్తాత్రేయ గారికి ఇచ్చినటువంటి డిపిఆర్ కాపీ ఇంకోటి మళ్ళీ పంపించండి, కేంద్రంతో ఇంకా మళ్ళీ మాట్లాడేందుకు కూడా సిద్ధంగా ఉంటాం. మీరు చేయాల్సిన డిపిఆర్లు చేయాలి, మీరు చేయాల్సిన ల్యాండ్ మీరు ఇంప్లిమెంట్ స్టేషన్ నుంచి ఫలక్నామా నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాల్సిన మెట్రో ఎక్స్టెన్షన్ వర్కులు చేయరు. ప్రతి బడ్జెట్ లో పేరుకి పైసలు ప్రకటించి తప్ప ఇంకొకటి కాదు. నిజంగా ఎంఐఎం ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంది. భాగ్యనగరంలో ఉన్న ఓల్డ్ సిటీ మీద చిత్తశుద్ధి ప్రేమ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 8.5 ఏళ్లలో 8 గంపల మట్టి ఇమ్లివన్ బస్ స్టేషన్ నుంచి ఫలక్నామా ఎందుకు పూర్తి కాలేదు? కేంద్ర ప్రభుత్వం భాగ్యనగరం అభివృద్ధి చేయడానికి, ఓల్డ్ సిటీకి మెట్రో ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే 4th పేజీలో లాస్ట్ ఉంది. ఇదంతా చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, ఒక్క పని చేయలేదట. పేజ్ నెంబర్ భారత ప్రభుత్వం ఏం చెప్పిందో దాంట్లో ఫేజ్ 2 అని ఇంకొకటి సెకండ్ కాలం 20 years after completion of phase 1. ఫేజ్ 1 కాలేదు, 2018 నుంచి 2038 దాకా చేయాలి ఐటీఐఆర్ ఫేజ్ 2.